బ్యాక్ టు లైవ్ షో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించుకుందాం. రవిశంకర్ గారు, ఆయన రాజకీయ అరంగేట్రం గురించి లేకపోతే భవిష్యత్ కార్యాచరణ గురించి తనకి వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం కావాలి అని కొంతసేపటి క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంటే కమిటెడ్ గా ఉండే నాయకత్వం కోసం చూస్తున్నారు, లేకపోతే ఈ పార్టీని ఎక్స్టెండ్ చేయడం అంత పెద్ద విషయం కాదు, కానీ నాకు కమిటెడ్ గా నిలబడాలి. రాజకీయ వారసత్వం అంటే ఆల్రెడీ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు, వాళ్ళే నా యూత్, మీరు కాదా అని ప్రశ్నించారు. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త స్టీవ్ జార్డింగ్ తో వారు భేటీలు కూర్చున్నారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్ కి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లాలి, మీ విశ్లేషణ దీని మీద? స్టీవ్ జార్డిన్ తో కలవటం ఆయనకు అవసరమే, ఖచ్చితంగా ఆయనకి చాలా అవసరం. ఎందుకంటే కొంచెం అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ కొద్దిగా రాజకీయం అంటే ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ సెంటెన్స్ అసలు రాజకీయ వ్యవస్థ దీని మీద నాకు పెద్ద నమ్మకం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు ఒకటి, సినిమా వ్యవస్థ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు రెండు భిన్నమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన. సెల్ఫ్ కాంట్రడిక్టరీ రెండు కూడా, అది వేరు ఇది వేరు. మూడోది, ప్రశ్నించడానికి వచ్చాను, ప్రశ్నించడానికి బోలెడు మంది ఉన్నారు, నువ్వు ఏం చేయదలుచుకున్నావు, ఏం ప్రశ్నించదలుచుకున్నావు ఎవరికి తెలియదు. 4, రాజకీయ నాయకులు ఇలాగే బిహేవ్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీరు చెప్పిన పదాల్లోనే ఎలా బిహేవ్ చేస్తున్నారో ఆయన చెప్పలేదు. ఇవన్నీ అయిన తర్వాత నేను మళ్ళీ ఆయనతో ఇప్పుడు యూపీ అఖిలేష్ యాదవ్తో ఆయనకి ఎవరైతే అడ్వైజ్ ఇచ్చారో ఈ ఎలక్షన్ ఇది ఆయన దగ్గర తీసుకుంటా అన్నాడు. కాబట్టి ఇది కన్ఫ్యూజ్డ్ సోల్. ఆయన ఏం చెప్పదలుచుకున్నారని ఆయనకి అర్థం కావాలి. కాంగ్రెస్ ని హఠావో అన్నాడు కోపమా పవన్ కళ్యాణ్? లేదులేండి, ఆయన కాంగ్రెస్ హఠావో అన్నా, భారతదేశంలో కాంగ్రెస్ హఠావో అన్నా, బీజేపీ హఠావో అన్నా, ఏ హఠావో అన్నా కూడా ఈ పార్టీలు సాంప్రదాయ రాజకీయ పార్టీలు, వాటికి చావు ఉండదు, అది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మధ్యలో వస్తుంటాయి, పోతుంటాయి, డిసింటిగ్రేట్ అవుతుంటాయి, మళ్ళీ కలుస్తుంటాయి, మళ్ళీ వాళ్ళు వీళ్ళు కలుసుకుంటారు, మహాగఠబంధన్ అంటారు, లేకపోతేనేమో ఎన్డీఏ అంటారు, యూపీఏ అంటారు. కాబట్టి ఇవన్నీ అవి ఈ భారతదేశంలో ప్రెసిడెన్షియల్ కైండ్ ఆఫ్ ఎలక్షన్ అనేది స్ట్రైట్ గా 2 ప్యారలల్ లైన్స్ గా వెళ్ళిపోతే తప్ప అప్పటి వరకు ఈ పార్టీలు పుట్టటాలు చచ్చిపోవటాలు జరగవు. 1956లో 70 ఉన్నాయి, ఇవాళ 200 పొలిటికల్ పార్టీలు. రాజకీయాలంటే పదవో లేకపోతే సీఎం ఇది కాదని ఆశ, సమాజంలో ఉన్న అన్యాయాన్ని ప్రశ్నించడము, అంతిమంగా వాళ్ళకి న్యాయం. అమెరికా వెళ్ళి ఆయన దగ్గర ఆయన పూర్తిగా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పింది అక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. దానికి నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఆయన వెళ్ళారు కాబట్టి, అక్కడ ఎవరో మైక్ ఎదుర్కొండ పెట్టారు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి అట్లా మాట్లాడారనే ఉద్దేశం నాకు అనిపిస్తుంది. కానీ సీరియస్ గా ఆయన పొలిటికల్ కామెంట్ అది, లేకపోతే ఆయన ఆ కామెంట్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అని నాకేం కనిపించటం. కాంగ్రెస్ పార్టీకి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కామెంట్స్ ని. ఏం అవసరం ధనకర్ గారు, ఇక్కడ ఒకటండి, ఎవరినైనా ప్రజాస్వామ్య వ్యవస్థలు వెళ్ళి కలవచ్చు, వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు, వాళ్ళతో సంప్రదింపులు చేయొచ్చు, అది ఎవరైనా చేసేటటువంటి ప్రక్రియ. అమెరికా లాంటి దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్లో ఆయన సందేశం ఇచ్చేటటువంటి క్రమంలో కొంతమందిని ఎక్స్పర్ట్స్ని కలిసి మంచిది, ఆ సలహాదారులు సరైన వాళ్ళు లేరేమో ఆయన దగ్గర అనేది మటుకి ఈ మధ్య కాలంలో చేసినటువంటి కొన్ని అంశాల మీద స్పష్టత కనబడింది. ఎందుకంటే చెప్తాను, ఒకటి, ఆయన్ని గుర్తింపు వచ్చిందే సినిమాల వల్ల, సినిమాల మీద మక్కువ లేదంటున్నారు. ఇప్పుడేమో రాజకీయ నాయకుల మీద నమ్మకమే లేదంటున్నారు, రాజకీయ పార్టీ పెడతామంటున్నారు. రాజకీయ నాయకులు అంటే ఉన్నవాళ్ళ మీద నమ్మకం లేక ఉన్నవాళ్ళు ప్రజలకి మేలు చేయలేకపోతున్నారని పెడుతున్నారు. ఇప్పుడు నమ్మకము ఉందా లేదా అనేది వ్యక్తిగతంగా ప్రజలందరూ కూడా ఎవరినైతే ఆయా కాలంలో నమ్మారో ఆయా వ్యక్తుల్ని ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా చేశారు. ఆ చరిత్ర భారతదేశానికి ఉంది, గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కాకుంటే ఇందాక జంధ్యాల రవిశంకర్ గారు చెప్పినట్టు కాంట్రాడిక్షన్, ఏ వ్యవస్థలో అయితే తను ఎదిగాడో, దేని మాటను తనకి అభిమానులు వచ్చారో అదే నాకు నచ్చలేదు అన్నప్పుడు, నచ్చని అంశంతో కొంతమంది అభిమానులు తయారు చేసుకున్నామా అదేనండి. అదే సౌకర్యంగా ఫీల్ కానీ ఇప్పుడు నచ్చబోతేనే సౌకర్యంగా ఫీల్ కాము, నచ్చితే సౌకర్యంగానే ఉంటుంది ఏదైనా. అది ఒక అంశం. అయితే అది వ్యక్తిగతమైనటువంటి అంశం. అసౌకర్యంగానే అభిమానుల్ని ఆదరణలోకి తెచ్చుకోగలిగాడు అనేది ఒకటి. రెండోది, రాజకీయపరమైనటువంటి అంశం దగ్గరికి వచ్చేటప్పటికి రాజకీయ పార్టీ జనసేన అనేది ఆయన పెట్టాడు, దానికి తగిన విధంగా ఆయన యొక్క కార్యాచరణ ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అయితే రాజకీయాల్లోకి వచ్చి ఒక రాజకీయ నాయకుడిగా భవిష్యత్తులోకి వెలుగొందాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి రాజకీయ నాయకులు అందరినీ ఏదో కామన్ గా చేసి మాట్లాడటం అనేది తప్పు. వారసత్వం అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఇది కూడా తంబురులు కాదండి. వారసత్వం లేకుండా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా వ్యవహరించారు. ఇప్పుడు జయలలిత గారి ఉదంతమే చూసాము, మన నుంచి నేను మాట్లాడుకోకూడదు, కానీ ఆమెకు ఏ వారసత్వం లేనప్పటికీ కూడా
ఆమెకి సంబంధించినటువంటి ఆరోపణలు కానీ ఆమెకు ఉన్నటువంటి నెగిటివ్ షేడ్స్ ని ప్రత్యర్థులు చూపించేటప్పుడు చూపించారు అందరూ. అదేవిధంగా ప్రతి వ్యక్తిలో కూడా, ప్రతి రాజకీయ నాయకుల్లో కూడా పార్టీతో సంబంధం లేకుండా పాజిటివ్ నెగిటివ్ అన్ని అంశాలు సమ్మిళితమై ఉంటాయి వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో. అది కాలం చెప్పేటటువంటి ప్రభుత్వాలు అడ్రస్ చేయలేని కొన్ని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఒక వేదిక ద్వారా ప్రశ్నించడం ఏ రకంగా అది తప్పు అవుతుంది? అసలు అంటే ఎవరు చెప్పారు అది తప్పని నేను ఎక్కడ ఎందుకంటే ఎందుకంటే అధికారం లక్ష్యం కాదు, కానీ సమస్యలు అడ్రస్ చేస్తాను, అది పవన్ కళ్యాణ్ చెప్పేది. ఏమండి, సమస్యలు అడ్రస్ చేయడానికి రాజకీయ పార్టీ అవసరం లేదు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ లక్ష్యమే ఉంటుంది. మీరు ఎన్ని మాటలు చెప్పినా కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఒక అంశాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏదో ఒక పని చెయ్యాలనే తాపత్రయం ఉండేటటువంటి వ్యక్తి ఆవేశంతో ఉన్నందువల్ల ఆలోచనలు కొంచెం గతి తప్పుతున్నాయి. ఆలోచనలు గతి తప్పినప్పుడు ఆవేశం మాటన ఏ అయితే అంశాల్లో నిర్ణయాలు తీసుకునే దానిలో తప్పులు జరిగితే స్వల్పకాలిక నష్టాలు దీర్ఘకాలిక నష్టాలు అయ్యి రాష్ట్రానికి శాపాలుగా మారుతాయి. ఆ అంశాలు కూడా ఆయన పరిగణలోకి తీసుకోవాలి. రంగారెడ్డి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వారి ఆలోచన శైలి లేకపోతే రాజకీయంగా కొంత సారూప్యత వామపక్షాలతో ఉన్నట్టుగా వారి వ్యాఖ్యల్లో కొంత కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా మద్దతుగా మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ కానీ టీడీపీ అభిప్రాయాలతో ఏకీపిస్తారా? లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన రేజ్ చేసేటువంటి అంశాలన్నీ కూడా సమాజంలో ఏందనంటే ప్రజలు నష్టపోతున్నటువంటి అంశాలే. అయితే వాటన్నిటినీ ఆయన మొత్తం కూడా ఓన్ చేసుకొని ఆ సమస్యలు పరిష్కారం కావటానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నడిపించేటువంటి శక్తి, అటువంటి సమర్థత ఆయనకు ఉందా లేదా అనేటువంటిది మనం చూడాలి. కానీ పాయింట్ ఏందనంటే ఆయన రేజ్ చేసేటువంటి ఆవేశంగా రేజ్ చేసేటువంటి ప్రతి అంశం కూడా ఇవాళ సమాజంలో ఏందనంటే ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. ఏంటి అన్యాయము, స్పెషల్ స్టేటస్ విషయంలో ఆయన ఫైట్ చేశాడు, ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. అది నిరుద్యోగం పెరిగిపోతా ఉంది, అవినీతి అనేది పెరిగిపోతా ఉన్నది, అక్రమాలు పెరిగిపోతా ఉన్నది, తర్వాత నియంతృత్వ ధోరణులు వస్తూ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పొలిటికల్ పార్టీలు, తర్వాత ఏంటంటే వ్యక్తి రాజకీయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన రేజ్ చేసేటువంటి ప్రతి అంశం కూడా వాస్తవమైనటువంటి కాబట్టి యువకులు గాని విద్యార్థులు గాని ప్రజలందరూ కూడా ఆయనకు జేజేలు పలుకుతా ఉన్నారు. కాకుంటే ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఆవేశంలో ఇవన్నీ చెప్తా ఉన్నాడు. కానీ ఏంటంటే దీన్ని ఆచరణలో ఇప్పుడు ఆయన అమెరికాలో అక్కడికి వెళ్లి స్థిరపడిన భారతీయ యువతని తనకు మద్దతు కావాలన్నారు, తనకి పార్టీ ఎక్స్టెండ్ చేయాలంటే వాళ్ళ సహకారం కావాలన్నారు. అంటే వాళ్ళు కమిటెడ్ గా ఇక్కడికి వచ్చి పనిచేసే అవకాశం ఉంటుందా? జనసేన వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేయకపోవచ్చు, కానీ అక్కడి నుంచే సహకారం ఇవ్వచ్చు. కానీ ఏంటంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఒక సరైనటువంటి రాజకీయ విధానం, ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రత్యామ్నాయ ఆలోచనలు విధానాలు అవి ఏ రకంగా మనం తీసుకెళ్లాలనేటువంటి విషయంలో ఆయనకు ఇంకా సరైనటువంటి ప్లాన్ కానీ ఆచరణ అది సాధ్యం కావట్లేదు. దాని కొరకు ఏంటంటే అమెరికా పోవటం కానీ, కొంతమందిని ఎక్స్పర్ట్స్ ని వాళ్ళతో సలహాలు తీసుకోవటం కానీ, తర్వాత వాళ్ళ మద్దతు కోరిందంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేదో ఈయన తరఫున తిరుగుతారని ఉండొచ్చు. ఏదున్నా ఆయన ఆవేశము, ఆయన ఆలోచన, ఆయన రేజ్ చేసే పాయింట్స్ అన్ని కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. వాటిని పరిష్కారం చేయాలి అనేటువంటి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈ పరిష్కారం కావాలంటే ఉన్నంతలో వామపక్షాలు అయితే సరైనటువంటి పద్ధతిలో నడిపిస్తారని ఒక నమ్మకం. దాంతో ఆయన ఆ రకంగా ఏంటంటే వామపక్షాలతో కలిసి నేను ముందుకు వెళ్తానని చెప్పి అంటా ఉన్నాడు. ఒకటండి, నేను చెప్పే కామెంట్స్ తర్వాత మీరు డిసైడ్ చేయండి. నేను ఏమన్నానంటే ఒక సమాజంలో మన శత్రువు ఎంజీ రామచంద్ర ఉన్నాడు. ఎంజీ రామచంద్ర అనేవాడు ఒక గొప్ప ఇమేజ్ తెచ్చుకున్నాడు సినిమా యాక్టర్ గా. ఎన్టీ రామారావు అద్భుతమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. వాళ్ళు తమకున్న పాపులారిటీని ఫాలోయింగ్ ని పొలిటికల్ గా కన్వర్ట్ చేయగలిగారు. అదేవిధంగా సేవ కూడా చేయగలిగారు, గుర్తింపు పొందగలిగారు. ఇక్కడ ఎన్టీఆర్ కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ అది కన్వర్ట్ చేశాడు, ఆ పాపులారిటీ కన్సాలిడేట్ చేసుకోగలిగాడు. ఆ తర్వాత ఒక పార్టీని ముందుకు తీసుకెళ్లి తను ప్రూవ్ చేసుకోగలిగాడు. సబ్సిక్వెంట్ గా ఏమైందంత వేరే హిస్టరీ అది. బట్ అదే విధంగా ప్రతివాడు చేయలుతాడా? ఓ సచిన్ టెండూల్కర్ ఆయనకున్న పాపులారిటీ, ఇమ్మెన్స్ పాపులారిటీ, ఈ రోజు ఒక పొలిటికల్ పార్టీ ఫ్లోట్ చేస్తే ఆయన వెనుక జనం నడుస్తారా? మరి ఈయన ఆల్రెడీ మీరు అన్నట్టు మాకు లాభం చేశాడు కావచ్చు, టీడీపీ అధికారం రావడానికి కాస్త కూర్చో ఉపయోగపడాడు కావచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమస్యలు ఉన్నాయి సమాజంలో. కానీ ఆయన దాన్ని కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం అంత పర్ఫెక్ట్ గా చేయలేదని అనుకుంటున్నా. ఎందుకంటే తనకున్న
ఫాలోయింగ్, అద్భుతమైన ఫాలోయింగ్ అది. ఆ ఫాలోయింగ్ ఎక్కడ కన్సల్ట్ చేశాడు? నీకు 5 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు ఈ 3 ఏళ్లను కన్సల్ట్ చేసి ఉంటే ఎక్కడో అమెరికాలో పోయి, ఆఫ్రికాలో పోయి చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇక్కడ విశ్వవ్యాప్తంగా ఎక్స్పర్ట్స్ ఎంతో మంది ఉంటారు. అక్కడ అవసరం లేదు, ఇక్కడికి వచ్చి మన దగ్గర సమాజంలో ఉన్న ఎక్స్పర్ట్స్ ను అడ్వైజ్ తీసుకుని తన పార్టీని కన్సల్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. వారే జంధ్యాల రవిశంకర్ గారు చెప్పినట్టు ఈ దేశంలో ఎన్ని పార్టీలైనా పెట్టచ్చు, ఎంతమంది ముందు తీసుకో. బట్ ఒక ఇమేజ్ వాడు మాట్లాడితే చర్చకు వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం అంటే మరి ఆయనకున్న ఫాలోయింగ్. నేను ఈ రోజు చర్చ ఎందుకు మాట్లాడుతున్నాం? లేదా రంగన్న కామెంట్, నా కామెంట్ రేపు పొద్దున పెద్ద హార్ట్ కేక్ లాగా అమ్ముడు పోదు అక్కడ. ఎందుకు పోదు? వాళ్ళకున్న పాపులారిటీ. సో ఆ పాపులారిటీని నువ్వు వాడదలుచుకున్నప్పుడు కన్సల్టేషన్ అవసరం. కన్సల్టేషన్ కి అడ్వైజ్ అవసరం అమెరికాలో కాదు. నేను చేస్తే తప్పే ఉందంటున్నాయి. ప్రతి వ్యక్తికి ఆ హక్కు ఉంది కన్సల్టేషన్ చేసుకోవడం. సమాజం గురించి ఆలోచిస్తూ నువ్వు సమాజ శ్రేయస్ కోసం నువ్వు పాటుపడతానంటే ఎవ్వరు కాదని అందరూ స్వాగతించాల్సిందే. బట్ అతను చేసే స్టెప్స్ కరెక్ట్ నా లేదా? ఒకవేళ అట్లాంటి పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళు, నాయకులు తప్పుడు అడుగులు వేస్తే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. లాభం కంటే నష్టం విశ్లేషణాత్మక మిగతా పార్టీలు కొంత ఇబ్బందిగా ఒక అంశం సార్, ఆయన ఎంత ఆవేశంగా వెళ్ళినా చివరికి ఆలోచనాత్మకంగానే సరైన నిర్ణయం తీసుకుంటారని అయితే మేము భావిస్తున్నాం. రైట్, విల్ సీ. థ్యాంక్ యూ దినకర్ గారు, థ్యాంక్ యూ రవిశంకర్ గారు, థ్యాంక్ యూ రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ దిలీప్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ. నమస్కారం మేడం, అవకాశం